ప్రపంచవ్యాప్తంగా కాలజ్ఞానాన్ని ముందుగా గ్రహించి లిఖించినటువంటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానం నేడు 7వ తరం వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి మరణ అనంతరం చేదు అనుభవాలు మఠంలో చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. అయితే కడప జిల్లా కేంద్రంగా దాదాపుగా పీఠం దక్కించుకునేందుకు మఠానికి సంబంధించినటువంటి ఇరువురు సతీమణుల కుమారులు సతీమణులు కూడా ఒక పక్క పీఠం నా కుమారునికి దక్కాలనే చోటు చేసుకునేది మఠానికి సంబంధించినటువంటి విషయంలో. అయితే మఠానికి సంబంధించినటువంటి ఈ ఘర్షణ చోటు చేసుకోవడంలో 8 మందితో కూడినటువంటి శివస్వామి నేతృత్వంలో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పీఠాధిపతులు మఠానికి చేరుకొని ఆ సమస్య పరిష్కరించి పీఠాన్ని అప్పజెప్పే విధంగా ప్రయత్నాలు ముమ్మరంగా చేశారు. అయితే రెండోసారి మఠానికి మళ్ళీ పీఠాధిపతులు నిన్న రాత్రి వచ్చి బస చేయడం కూడా జరిగింది. అయితే ఈ మఠానికి సంబంధించినటువంటి విషయంలో మారుతమ్మ కుమారునికి ఒక పత్రాన్ని కూడా వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి రాసిచ్చారు. ఆ లేఖలో కూడా డీజీపీ గారికి చూపించడం జరిగింది. శివస్వామి నాకు మోసం చేశాడు, నాకు అన్యాయం చేశారని చెప్పేసి ఆమె ఓ పక్క కోర్టు మెట్లు ఎక్కేదానికి దిశగా అడుగులేస్తుంది. మరోపక్క శివస్వామి నేతృత్వంలో ప్రజలను అటు ఎండోమెంట్ శాఖలను అటు ప్రభుత్వాన్ని కూడా ఒక రీతిలో తీసుకుపోయి ఆ మఠానికి సంబంధించినటువంటి విషయంలో పీఠాన్ని ఎవరికి కట్టజెప్పాలనేటువంటి నివేదికను దేవాదాయ శాఖ మంత్రి గారికి కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే మఠానికి సంబంధించినటువంటి పీఠాధిపత్యము పోరులో ఇప్పటికే శివస్వామి నేతృత్వం ఒకలాగుంటే మారుతమ్మది ఒకలాగుంది. అయితే ప్రజలతో కూడా మమేకమైనటువంటి శివస్వామి ఇచ్చిన సీల్డ్ నివేదిక పత్రం ఏ విధమైనటువంటి తెరలేపుతుంది, ఆ మారుతమ్మకు సంబంధించినటువంటి అగ్రిమెంట్ పత్రాలు ఏ విధమైనటువంటి తెరలేపుతుంది, అయితే కోర్టు దిశగా కూడా అడుగులేసే పరిస్థితులు నెలకొంటాయా అనే విషయానికి సంబంధించినటువంటి మఠంలో ఈరోజు చర్చ జరగబోతుంది. అయితే మఠానికి వచ్చినటువంటి శివస్వామి నేతృత్వంలోనేటువంటి 20 మంది పీఠాధిపతులు ఈరోజు పొద్దుటూరులోని అమ్మవారి శాలను దర్శించుకొని తర్వాత పలు దేవాలయాలను కూడా దర్శించుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే దేవాలయాలు దర్శించుకున్న తర్వాతనే ఈ పీఠానికి సంబంధించినటువంటి విషయంలో బ్రహ్మంగారు మఠంలో చర్చలు జరిగే అంశంగా తెలుస్తూ ఉందని చెప్పవచ్చు. కెమెరామ్యాన్ యూసఫ్తో శ్రీకాంత్, 6 టీవీ, కడప.